హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ @all in one dolly. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నొక్కండి. మన ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఈరోజు వచ్చేసి మనం సాంబార్ పొడి ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మన ఫ్రెండ్స్ మన ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి మనం సాంబార్ పొడి ఇంట్లోనే ఎలా తయారు చేసుకోబోతున్నాం చూద్దాము. ముందుగా ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. మినపప్పు వేసుకోవాలి, కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం జీలకర్ర, ధనియాలు, కొంచెం మిరియాలు, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని నీట్గా దోరగా వేయించుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ మన ఛానల్లో వచ్చేసి నీట్గా బీట్రూట్తో లిప్ బామ్ ఎలా తయారు చేసుకోవాలి, రోజ్ వాటర్ ఎలా తయారు చేసుకోవాలి, సోప్ ఎలా న్యాచురల్గా తయారు చేసుకోవాలి, ఇవన్నీ మంచి వీడియోస్ ఉన్నాయి. కుకింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి, లాంగ్ వీడియోస్లో చెక్ చేయండి. ఇవన్నీ నీట్గా వేపుతూ ఉంటే మంచి అరోమా వస్తుంది. ఇంకా వచ్చేసి మన ఛానల్లో భక్తికి సంబంధించినవి కూడా ఉన్నాయి, చూడండి ఫ్రెండ్స్. చూపించిన విధంగా వేపేసుకోండి గరిటెతోటి. తర్వాత వీటిని నీట్గా మనం చల్లారబెట్టుకోవాలి. అంతకంటే ముందుగా ఇంకా మన ఛానల్ని వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం కొంచెం మెంతులు కూడా వేసుకున్నాము. మెంతులు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. అంటే ముందుగా వేయలేదు మెంతులు, నేను తర్వాత వేసాను. అప్పుడైతే మాడిపోకుండా ఉంటాయి. చక్కగా సిమ్లో పెట్టుకొని వేపుకోండి. తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసుకోండి, అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని వాటిని మనం చూపించిన విధంగా పొడి పట్టేసుకుంటే చక్కగా మనం ఇంట్లోనే సాంబార్ చేసుకున్నప్పుడు ఈ పొడి యూజ్ చేసుకుంటే సాంబార్ పొడి, సాంబార్ పౌడర్ మనకి తయారైపోతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.